అది అమెరికా దేశంలో జరిగినటువంటి పరిస్థితి. తన కుమారునికి క్యాన్సర్. అది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఆ దినాలలో సరైన ట్రీట్మెంట్ కూడా క్యాన్సర్కి ఉండేటువంటిది కాదు. చాలా లక్షలతో కూడుకున్నటువంటి పని. ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్లు కూడా ఎవరు ఉండేటువంటి వారు కాదు. ఆ తల్లికి తెలిసింది తన కుమారునికి క్యాన్సర్ అని. ఆమె ఎక్కడో మారుమూల పల్లెలో ఏదో చెప్పాలనంటే ఒక బీడు భూముల్లో పొలము చేసుకుంటూ ఉండేటువంటి చోట ఇల్లు కట్టుకొని పూర గుడిసె వేసుకొని ఉండేటువంటిది ఆ తల్లి కుమారుడు. అక్కడికి రోడ్లు కూడా ఏమీ వెళ్ళవు, మార్గములు కూడా ఏమీ లేవు. పల్లెల్లో లోపలికి పోతే మట్టి రోడ్లు ఉంటాయి చూసారా, అలాగనే ఉండేది. వాస్తవముగా జరిగినటువంటి సంఘటన. హల్లెలూయా. అయితే గమనించండి, ఆమె తెలిసింది ఆమెకు ఏంటి అంటే, ఆ డాక్టర్ గారు ఒకరు ఉన్నారు, ఆయన పేరు జాన్ మార్క్. ఆయన ఆపరేషన్ చేస్తే బాబుకు ఆరోగ్యము కలుగుతుంది, బాబు స్వస్థత పడుతుంది అని ఆమెకు తెలిసింది. కానీ డాక్టర్ దగ్గరికి పోయేంత డబ్బు లేదు, ఆ డాక్టర్ ఎక్కడుంటాడో తెలియదు, లేకపోతే ఏం జరుగుతుందో అవకాశమే లేదు. అయితే ఆమె దేవుని పైన విశ్వాసం ఉంచింది. ప్రతిరోజు దేవుని సన్నిధిలో, అయ్యా నీ కృప తప్ప వేరేది లేదు, నీ దయ తప్ప వేరేది లేదు, నీ సహాయం తప్ప వేరేది లేదు, నీ యొక్క సన్నిధి తప్ప వేరేది లేదు. ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. హల్లెలూయా. ఒకానొక రోజు ఒక డాక్టర్ గారు ఏంటి అంటే, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం పోయే సమయం వచ్చింది. ఆయన ఫ్లైట్ ఎక్కినటువంటి తర్వాత వెళ్తూ ఉన్నాడు. వాతావరణం సరిగా లేక ఇంకా డెస్టినీకి రీచ్ కాకముందే, ఆయన వెళ్ళాల్సిన చోటికి కాకముందే మధ్యలోనే ఆయనను ఒక చోట దింపేశారు. ఆయన ఉదయానికంతా ఆ సెమినార్కి ఆయన వెళ్ళాలి, ఖచ్చితంగా ఆయన కొరకు పెట్టిండేది. ఎలా వెళ్ళాలో అర్థము కాక రాత్రి సమయం, అది వర్షం పడుతుంది. అయితేనేంటి, ఏదైనా ట్యాక్సీ తీసుకొనన్నా వెళ్దాము అని చెప్పి ఆ ట్యాక్సీ తీసుకొని, పరిస్థితి ఏంటంటే ఆ రాత్రి ఆ టైంలో ఎవరు రాకపోయేసరికి ఆయనే ఆ ట్యాక్సీని తీసుకొని, అంటే కార్ని తీసుకొని నడుపుకుంటూ వెళ్ళిపోతుంటున్నాడు. వెళ్ళాలి ఎలాగైనా సరే. రాత్రి మబ్బు, ఏమీ సరిగా కనపడడం లేదు. ఆ వర్షములో ఆ రోడ్లలో ఏదో దోవ తప్పిపోయాడు. ఎక్కడికి పోయాడు. అక్కడ దూరంగా ఎక్కడో చిన్న లాంతర్ కనపడిందంట ఆయనకి. ఆ లాంతర్ ఉండే రోజుల్లో లాంతర్ కనపడింది. అంటే మామూలుగా పట్టుకుంటారు వెలుగు, అది కనపడేసరికి అక్కడికి వెళ్ళిపోయాడు. బాగా రాత్రి అయిపోయింది, బాగా ఆకలి అవుతా ఉంది, ఏం చేయాలో తెలియదు. అడిగి పోయాడు, కారు నిలబెట్టాడు. వెంటనే వెళ్ళి తలుపు కొడితే ఒక తల్లి తలుపు తెరిస్తే వెంటనే ఎక్కడ ఇది ఏం పరిస్థితి అని అంటే, ఇది పలానా చోట అంటే దోవ తప్పిపోయానని తెలుసుకున్నటువంటి తర్వాత, అమ్మ తినడానికి ఏమైనా ఉందా, ఆకలి అవుతా ఉంది, నీళ్ళు ఇచ్చింది, కూర్చోబెట్టింది, తినడానికి ఏదో వాళ్ళ ఇంట్లో ఉండేది పెట్టింది. హల్లెలూయా. ఆ తర్వాత, అయ్యా నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళొస్తాను. ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తాను. విచిత్రం ఏమిటంటే, ఇతడు నాస్తికుడు, దేవుణ్ణి అంటే నమ్మకము లేనటువంటి, నిజముగా జరిగిన సంఘటన అండి ఇది. ఒక ఆర్టికల్, ఒక పత్రికలో వచ్చినటువంటిది. ప్రార్థన చేస్తూ ఉన్నది, అయ్యా నా బిడ్డను కాపాడు, ఆరోగ్యమును కలగజేయి, స్వస్థతనివ్వు అని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన నేను పక్కన ఉండి విన్నాడు. వాళ్ళ అమ్మ కూడా అలాగ ప్రార్థన చేసేదంట తన కుమారుని గురించి. కానీ ఈయన నాస్తికుడు అయ్యాడు. ఆఖరికి ఏంటంటే, ఆమె ప్రార్థన చేసుకొని బయటకు వచ్చినటువంటి తర్వాత ఏం జరిగింది అని కుమారునికి అంటే, పక్కన తన కుమారుని చూపించి, ఇతనికి క్యాన్సరు, చనిపోతాడు, ఏ అవకాశము లేదు, అమెరికా దేశంలో ఒకే ఒక డాక్టర్ ఇతన్ని బాగు చేయగలడంట, ఆయన దగ్గరికి వెళ్ళగలిగినటువంటి డబ్బు నా దగ్గర లేదు, నా చేత కాదు, నేను చేయగలిగినది ప్రార్థన, అది చేస్తున్నాను. ఎవరు ఆ డాక్టర్? ఆయన పేరు జాన్ మార్క్ అని విన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆయన అటు నుంచి వెళ్ళిపోయాడు, సెమినార్ చూసుకున్నాడు. తర్వాత ఆమె దగ్గరకు ఒక కారు పంపించాడు, ఆ పిల్లల్ని తీసుకొని వచ్చాడు, ట్రీట్మెంట్ అంతా ఇచ్చాడు. హల్లెలూయా. ట్రీట్మెంట్ అంతా ఆమె అంటున్నది, నాకు కట్టడానికి డబ్బులు లేవు, పర్వాలేదమ్మా, వేరే వాళ్ళు చూసుకుంటున్నారు. హల్లెలూయా. బిల్లు వచ్చింది. బిల్లు ఆమె దగ్గరికి పంపించుకోకుండా ఆ డాక్టర్ దగ్గరికి వచ్చింది. డాక్టర్ రాశాడనమాట, కంప్లీట్లీ పేడ్. ఏం రాశాడు ఆయన? కంప్లీట్లీ పేడ్. హల్లెలూయా. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. ఆ విధముగా దేవుడు పని చేస్తాడు. ఏ పరిస్థితులైనా, ఏ ఇబ్బందులైనా, ఏ ఇరుకులైనా భయపడవద్దు, దిగులు పడవద్దు. నిత్యము నిన్ను నడిపించే దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, బలముతో ఉన్నాడు, విజయముతో ఉన్నాడు. నిన్ను దాటించగలిగిన వాడు, విజయమును దయచేయగలిగిన వాడు.